ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. అయితే ఎన్నికల డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు మున్సిపాలిటీల్లో మరి అందించడం జరుగుతుంది. అయితే ఎక్కడ కూడా ఆ ఓటర్ లిస్టులలో ఫోటోలు లేకపోవడం, ఎందుకంటే మున్సిపాలిటీ స్థాయిలో ఓటర్ లిస్టుని అవి సరిగ్గా ఉన్నవా లేదా అని సరి చూసుకోవాలని చెప్పి ఒక నిజంగా చిత్తశుద్ధి ఉంటే కనుక ఖచ్చితంగా వాటి ఫోటోలతో సహా ఉన్నటువంటి లిస్ట్ ఇస్తే దాన్ని ఏమైనా సరి చేయగలరు. గ్రామ పంచాయతీలోనంటే ఒక గ్రామంలో ఒక గ్రామమే కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒకటే పేరుతో నలుగురు ఉన్నా, ఒకటే పేరుతో 10 మంది ఉన్నా గ్రామాల్లో తెలుసుకునేటటువంటి వెసులుబాటు ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. పట్టణ ప్రాంతాల్లో ఫోటోలు లేకపోవడం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఫోటోలతో కూడినటువంటి డ్రాఫ్ట్ ఓటర్ లిస్టుని ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నేను తెలియజేస్తాను.